హాయ్. స్టార్టింగ్ లోనే లండన్ 1888వ సంవత్సరాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఒక రెడ్ లైట్ ఏరియాలో చాలా మంది వేశ్యలు మనకి కనిపిస్తారు. ఈ వేశ్యల్లోనే మేరీ అనే ఒక అమ్మాయి కూడా మనకి కనిపిస్తుంది. మేరీ అటుగా వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తన దగ్గరకు వచ్చి బలవంతంగా తనని పక్కకి తీసుకువెళ్లి నువ్వు మా కోసం పని చేయాలి లేదంటే నిన్ను చంపేస్తాం అంటాడు. కానీ మేరీ మాత్రం వాళ్ళు చెప్పిన దానికి అస్సలు ఒప్పుకోదు. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మేరీ తన దోస్తులతో కలిసి ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు ఇంకో దోస్తు తనని కలవడానికి వస్తుంది. ఈ అమ్మాయి కూడా ఒకప్పుడు వేశ్యనే, కాకపోతే బాగా డబ్బున్న పెయింటర్ ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయి ఉంటుంది. ఇప్పుడు అన్ని వదిలేసి ఉంటుంది. వీళ్ళకి ఒక పాప కూడా పుట్టి ఉంటుంది. అప్పుడే తన దోస్తు మేరీతో నేను నా భర్త ఇద్దరం కొన్ని రోజులు హ్యాపీగా గడపాలనుకుంటున్నాం, అందుకే నా కూతుర్ని కొన్ని రోజులు నీ దగ్గరే ఉంచుకో అంటుంది. కానీ మేరీ మాత్రం అబ్బెబ్బే అలాంటివి నాకు అప్పచెప్పకు, నిన్ననే ఒకడొచ్చి వాడు చెప్పినట్టు చేయకపోతే నన్ను చంపేస్తానని భయపెట్టాడు. ఇప్పుడు నీ కూతురు నా దగ్గర ఉంటే తనని అడ్డు పెట్టుకుని నన్ను భయపెడతారు, ఒకవేళ తనకి ఏదైనా జరగొచ్చు అంటుంది. అప్పుడు తన దోస్తు ఎవడే నిన్న అలా చేసింది, నేను మా ఆయనతో చెప్పి మీకు ఏ ప్రాబ్లం లేకుండా పైసలు వచ్చేలా చేస్తాను అంటుంది. దాంతో ఇక చేసేదేం లేక ఆ బిడ్డని మేరీ దగ్గరే పెట్టుకుంటుంది. కానీ మేరీ దరిద్రం ఏంటంటే ఆ బిడ్డను తను తీసుకున్న తర్వాత తన దోస్తుని తన దోస్తు భర్తని ఇద్దరిని కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోతారు. ఇప్పుడు తిరిగి ఇద్దామంటే తన దోస్తు లేదు కాబట్టి ఆ బిడ్డని మేరీయే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఆ బిడ్డని చూసుకొని అయితే చూసుకుంటుంది, కానీ ఆ పాపకి పాలు కొనడానికి కూడా తన దగ్గర పైసలు ఉండవు. అప్పుడే తన పక్కన ఉన్న ఇంకో దోస్తు నేను పైసలు తీసుకొని వస్తానని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా తను వెళ్తూ ఉన్నప్పుడే ఎవరో తనని వెనక నుంచి పట్టుకొని చీకటి గల్లీలోకి తీసుకువెళ్లి తనని చంపేసి వెళ్లిపోతారు. ఆమె చనిపోయిన తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు. కానీ ఎంత చెక్ చేసినా చంపింది ఎవరో మాత్రం వాళ్ళకి తెలీదు. అందుకే ఒక పవర్ఫుల్ డిటెక్టివ్ ని ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పిలుస్తారు. అతని పేరే ఫెడ్రిక్. ఈ ఫెడ్రిక్ ఎంత పెద్ద తోపంటే తను కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తన సిక్స్త్ సెన్స్ కి పని పెట్టి ఎంత పెద్ద కేసునైనా సరే ఇట్టే సాల్వ్ చేసేస్తాడు. అందుకే తనకి మంచి పేరు కూడా ఉంటుంది. ఫెడ్రిక్ కూడా ఈ కేసుని ఒప్పుకొని ఆ శవాన్ని చెక్ చేస్తున్నప్పుడే తనకి తెలుస్తుంది ఎవడైతే కిల్లర్ ఈమెని చంపేశారో చంపిన వాడు మొత్తం అవయవాలను కూడా దొంగిలించాడని తెలుస్తుంది. తర్వాత మనకి రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన డాక్టర్ కనిపిస్తాడు. తను ఇప్పుడు పిచ్చి వాళ్ళని బాగు చేయడానికి ట్రీట్మెంట్ ని కనిపెట్టి ఉంటాడు. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ని ఉపయోగించాలంటే ఎవరి మీదైనా టెస్ట్ చేయాలి కాబట్టి ఒక మనిషిని తీసుకువచ్చి తన మీద టెస్ట్ చేయడానికి అంతా సిద్ధం చేస్తారు. ఇక్కడ మనకి ఒక విషయం తెలుస్తుంది. ఆ టెస్ట్ చేయడానికి తీసుకొచ్చిన అమ్మాయి ఎవరో కాదు, మేరీ దోస్తే. తనని తన హస్బెండ్ ని కిడ్నాప్ చేసి ఈ టెస్ట్ కోసం బలవంతంగా తీసుకువస్తారు. అలా తన మీద టెస్ట్ ని స్టార్ట్ చేస్తారు. తర్వాత మేరీ కనిపిస్తుంది. తను తన దోస్తులతో కలిసి మాట్లాడుకుంటూనే నిన్న జరిగిన వాళ్ళ దోస్తు హత్య గురించి చెప్తుంది. తనని చంపేసి దారుణంగా తన అవయవాలను కూడా దొంగిలించారు. ఇది చేసింది నాకు ఎవడో తెలిసిపోయింది. ఇంతకు ముందు నా దగ్గరకు వచ్చి వాడి కోసం పని చేయమని అడిగాడు, నేను కాదన్నందుకు ఇలా మన దోస్తుని చంపేశాడు అంటుంది. అప్పుడే తనని భయపెట్టిన ఆ వ్యక్తి కూడా వస్తాడు. వాడు ఇంకొక వేశ్య దగ్గరికి వెళ్లి తను సంపాదించిన డబ్బుల్లోంచి సగాన్ని తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో ఆ లేడీ చాలా బాధపడుతుంది. ఇక్కడ పొట్టగూటి కోసం ఒళ్ళమ్ముకుంటున్న ఈ వ్యభిచారుల దగ్గర పైసలు అస్సలు ఉండవు. అందుకే వాళ్ళకి పైసా ఆశ చూపిస్తే ఏ పనినైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒక వ్యక్తి ఆ లేడీ దగ్గరికి వచ్చి తనకి ఫుడ్ పెడతానని ఆశ పెట్టి పక్కకు తీసుకువెళ్లి తనని అక్కడే చంపేస్తాడు. ఇంతకు ముందు మేరీ దోస్తుని ఎలాగైతే చంపి తన అవయవాలని దొంగిలించాడో అలాగే ఈ లేడీని కూడా చంపేసి తన అవయవాలని తీసేస్తాడు. తర్వాత ఫెడ్రిక్ ఈ బాడీ దగ్గర కూడా వచ్చి చుట్టూ ఉన్న ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తుంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది మర్డర్ చేయడానికి ముందు ద్రాక్షలు తిన్నారు అని. తర్వాత బాడీని పోస్ట్ మార్టం కి తీసుకువెళ్తారు. అప్పుడే ఫెడ్రిక్ కి తెలుస్తుంది ఈ బాడీలోంచి కూడా అవయవాలని తీసేశారు అని. అలా పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత తన పై ఆఫీసర్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఫెడ్రిక్ ఇలా అందరినీ చంపుతున్నది నార్మల్ వ్యక్తి కాదు, వాడు ఖచ్చితంగా ఒక సర్జనే అయి ఉంటాడు. వాడు అవయవాలను తీసే పద్ధతి చూస్తుంటే వాడు చాలా తెలివైన వాడు అనిపిస్తుంది. అలాగే చాలా డబ్బున్నవాడు కూడా. హత్య చేయడానికి ముందు వాడు ద్రాక్ష పళ్ళని తిన్నాడు. అవి మామూలువి కాదు, చాలా ఖరీదైనవి. ఇలాంటివి డబ్బున్న వాళ్ళు మాత్రమే తింటారు అంటాడు. కానీ తన పై ఆఫీసర్ మాత్రం
మనోడేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడని తన మాటల్ని అంతగా పట్టించుకోడు. నువ్వు ఇలా ద్రాక్ష తొక్కల్ని బ్రెడ్ ముక్కల్ని చూసుకుంటూ ఉంటే కేసు పూర్తవదు. నీ మనసులో నువ్వే మాట్లాడుకో, ఈ కేసుని తొందరగా నువ్వు క్లోజ్ చెయ్యి అంటాడు. తర్వాత చనిపోయిన ఆ ఇద్దరు అమ్మాయిల ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫెడ్రిక్ కూడా వస్తాడు. ఫెడ్రిక్ అక్కడ ఉన్న వాళ్ళని ఈ కేసు గురించి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఎవ్వరు తన మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ మేరీ మాత్రం ఆగి తనతో చెప్తుంది, ఒకడి మీద నాకు అనుమానంగా ఉంది. వాడు నా దగ్గరికి వచ్చి తనతో పని చేయమని అడిగాడు. నేను కాదన్న తర్వాత వాడు నన్ను చాలా భయపెట్టాడు అంటుంది. కానీ మేరీ చెప్పినట్టు ఫెడ్రిక్ వెళ్లి వాడిని అరెస్ట్ చేయాలంటే తన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. కాబట్టి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. తర్వాత మేరీ తన రూమ్ లో తన దోస్తులతో కలిసి ఉంటుంది. అంతలో వాళ్ళు ఉన్న రూమ్ ఓనర్ వచ్చి వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాడు. ఎందుకంటే చాలా నెలల నుంచి వాళ్ళు రెంట్ కట్టి ఉండరు. అలా రాత్రి పూట అందరూ రోడ్డు మీదికి వచ్చేస్తారు. ఇప్పుడు మళ్ళీ అదే కిల్లర్ కనిపిస్తాడు. తను తర్వాత చంపబోయే అమ్మాయి కోసం బయలుదేరతాడు. అలా ఇప్పుడు కూడా ఒక వేశ్య దగ్గరికి వెళ్లి తనకి ద్రాక్ష పండ్లు ఆశ చూపించి పక్కకు తీసుకువెళ్తాడు. అలా పక్కకు తీసుకువెళ్లి ఇంతకు ముందు ఇద్దరు అమ్మాయిల్ని చంపినట్టే ఈ అమ్మాయిని కూడా చంపి తన అవయవాలని తీసేస్తాడు. తర్వాత రోజు మళ్ళీ ఫెడ్రిక్ ఎంక్వైరీ కోసం వస్తాడు. ఇక్కడ కూడా సేమ్ అవే ద్రాక్ష పళ్ళు కనిపిస్తాయి. అలాగే అవయవాలు దుబ్బేసినట్టు ఆనవాళ్లు ఉంటాయి. దీంతో మనోడికి ఏమీ అర్థం కాదు. అసలు ఈ కిల్లర్ ఎవరు అని ఆలోచిస్తూ ఒక హాస్పిటల్లోకి వెళ్తాడు. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి ఈ కేసులో ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి మీ హెల్ప్ కావాలని అడుగుతాడు. కానీ ఆ డాక్టర్స్ మాత్రం మేము హెల్ప్ చేయలేమని చెప్పేస్తాడు. కానీ అప్పుడే ఆ రాయల్ ఫ్యామిలీ డాక్టర్ మాత్రం ఫెడ్రిక్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అప్పుడే ఫెడ్రిక్ ఆ డాక్టర్ కి బోర్డు మీద ఒక నైఫ్ ని డ్రా చేసి చూపిస్తాడు. దీని సహాయంతోనే ఆ కిల్లర్ చంపాడు అని. అప్పుడు ఆ డాక్టర్ దీన్ని సర్జరీ నైఫ్ అంటాడు. నాతో కూడా ఉందని తన దగ్గర ఉన్న ఆ సర్జరీ నైఫ్ ని చూపిస్తాడు. డాక్టర్ చెప్పిందాన్ని బట్టి ఫెడ్రిక్ అనుకుంటాడు వాడు ఖచ్చితంగా ఒక డాక్టరే అని. అలాగే ఆ డాక్టర్ ఇంకో విషయాన్ని కూడా చెప్తాడు. ఆ చంపుతున్న కిల్లర్ వయసులో ఉండి ఉంటాడు. అందుకే అంత స్పీడ్ గా చంపిన స్పాట్ లోనే అవయవాలని బయటికి తీస్తున్నాడు. అలాగే సర్జరీ కిట్స్ ఉన్న ఇలాంటి బ్యాగ్ వాడి దగ్గర ఉండి ఉంటుంది అంటాడు. తర్వాత ఫెడ్రిక్ మ్యాప్ తీసుకొని ఎక్కడెక్కడైతే ఆ కిల్లర్ వేశ్యలను చంపాడో అక్కడ మార్క్ చేసి నెక్స్ట్ హత్య ఎక్కడ జరగబోతుందో తను గెస్ చేస్తాడు. అలా వెంటనే తన టీం ని పిలిచి ఆ ప్లేస్ పై మనం ఎప్పుడు నిఘా వేసి ఉంచాలి, వాడు రాగానే పట్టేసుకోవాలి అంటాడు. తర్వాత మనకి ఒక డ్రైవర్ కనిపిస్తాడు. ఈ డ్రైవర్ ఎవడో కాదు, ఆ చంపుతున్న కిల్లర్ డ్రైవరే అయి ఉంటాడు. అప్పుడే డ్రైవర్ ఆ కిల్లర్ తో మనం చేస్తున్న పనిని ఇప్పుడే ఆపేయాలి, లేదంటే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది అని. కానీ కిల్లర్ మాత్రం అస్సలు ఆపేదే లేదు. మనం ఇప్పుడు నరకంలో ఉన్నాం, నరకంలో ఇలా చెయ్యడమే కరెక్ట్ అంటాడు. తర్వాత ఫెడ్రిక్ మేరీని కలవడానికి వెళ్తాడు. కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకోవాలని. అలా మేరీ కూడా తను అడుగుతున్న ప్రతి దానికి సమాధానం చెప్తుంది. అలాగే తన దోస్తు భర్త అయిన బాగా డబ్బున్న పెయింటర్ ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని చెప్తుంది. కొంత సమయంలోనే వీళ్ళిద్దరు మంచి దోస్తులు కూడా అవుతారు. అప్పుడే ఫెడ్రిక్ మేరీతో అంటాడు, నేను సిక్స్త్ సెన్స్ ని ఉపయోగించగలను. నా సిక్స్త్ సెన్స్ తో నీ ఫ్యూచర్ ని నేను చూశాను. రానున్న రోజుల్లో నువ్వు సముద్రం పక్కన ఉన్న ఒక ఇంట్లో ఒక చిన్న పాపతో ఉంటావు, నీ లైఫ్ సంతోషంగా గడుపుతావు అంటాడు. ఆ మాటలు వినగానే మేరీ కూడా చాలా సంతోషపడుతుంది. తర్వాత ఫెడ్రిక్ తన కొలిక్ తో కలిసి మేరీ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు తన కొలిక్ తన దోస్తుని తీసుకువెళ్ళింది రాయల్ ఫ్యామిలీలో ఉన్న ఇన్స్పెక్టర్, మనం అక్కడికి వెళ్తే మనకి ఏదైనా ఆధారం దొరుకుతుంది అంటాడు. వెంటనే ఆలస్యం చేయకుండా ఇద్దరు ఆ ఇన్స్పెక్టర్ రూమ్ దగ్గరికి వెళ్తారు. ఫెడ్రిక్ ఎవ్వరి కంట పడకుండా ఆ ఇన్స్పెక్టర్ రూమ్ లోకి వెళ్లి మేరీ దోస్తుకు సంబంధించిన ఫైల్ ని తీసుకుంటాడు. బయట తన కొలిక్ ఆయిల్ డ్రమ్ లో అగ్గిపుల్లను వేయగానే పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. అందరూ ఆ బ్లాస్ట్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు వెళ్ళగానే ఫెడ్రిక్ మాత్రం వాళ్ళ కంట పడకుండా ఆ ఫైల్ ని తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఫెడ్రిక్ కి తెలుస్తుంది మేరీ దోస్తు మెంటల్ హాస్పిటల్లో ఉంది అని. అందుకే మేరీ దగ్గరికి వెళ్లి తనని ఆ మెంటల్ హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అక్కడ మేరీ వెళ్లి తన దోస్తుతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ తన దోస్తు అస్సలు ఏమీ మాట్లాడదు. దాంతో ఇద్దరు ఆ హాస్పిటల్ నుంచి బయటికి వస్తారు. అప్పుడే ఫెడ్రిక్ మేరీని తీసుకుని ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్తాడు. ఆ ఆర్ట్ గ్యాలరీలో మేరీ దోస్తు హస్బెండ్ ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటో కింద ఉన్న పేరును చూసి మేరీ ఇంకా ఫెడ్రిక్ ఇద్దరు షాక్ అవుతారు. నిజానికి ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, రాయల్ ఫ్యామిలీ ప్రిన్స్
ప్రిన్సెస్ క్వీన్ విక్టోరియా మనవడై ఉంటాడు. ఆ విషయం తెలియగానే ఫెడ్రిక్ వెంటనే రాయల్ ఫ్యామిలీ డాక్టర్ ని కలవడానికి వెళ్తాడు. కానీ అక్కడ ముసలి డాక్టర్ కాకుండా ఒక కుర్ర డాక్టర్ ఉంటాడు. వాడు ఫెడ్రిక్ ని లోపల డాక్టర్ ని కలవడానికి అస్సలు పంపించడు. కానీ ఫెడ్రిక్ మాత్రం వినే రకం కాదు. తను మొండికేసుకొని ఉంటాడు. నేను డాక్టర్ని కలిసే బయటికి వెళ్లేది అని. దాంతో వాడు కూడా ఏం చేయలేక ఆ సీనియర్ డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. అలా డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫెడ్రిక్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇంతవరకు వేశ్యలు ఎవరైతే చనిపోయారో వాళ్ళని చంపుతున్నది ఈ రాయల్ ప్రిన్సెస్ అని నాకు అనుమానంగా ఉంది అంటాడు. కానీ ఆ డాక్టర్ మాత్రం అబ్బబ్బా అలా జరగడానికి అస్సలు ఆస్కారమే లేదు అంటాడు. తనకి ఆ సర్జరీల గురించి అస్సలు తెలీదు. అలాగే తన ఒక చెయ్యి కూడా షేక్ అవుతూ ఉంటుంది. అలా ఉన్నోడు అవయవాలని ఎలా తీయగలడు అంటాడు. ఇప్పుడు ఫెడ్రిక్ కేసుని ఇంకా ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే తనకి ఆ కిల్లర్ నుంచి లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో చాలా తిక్క మాటలని రాసి ఉంటాడు. అలాగే లాస్ట్ లో ఫ్రమ్ హెల్ అని కూడా రాసి ఉంటాడు. తర్వాత ఆ కిల్లర్ కనిపిస్తాడు. తను ఇంకో లేడీని చంపడానికి బయలుదేరతాడు. అలా ఒక గల్లీలోకి వచ్చి ఒక వేశ్యని పిలిచి తనని చంపేస్తాడు. కానీ తన అవయవాలని తీయడానికి ట్రై చేస్తున్నప్పుడే ఒక వ్యక్తి వాళ్ళని చూసేస్తాడు. దాంతో అవయవాలను తీయకుండానే అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత ఫెడ్రిక్ ఆ శవం దగ్గరికి వచ్చి మొత్తం చెక్ చేసి తను అనుకుంటాడు, నేను అనుకున్నట్టే ఈ ప్లేస్ లోనే వాడు చంపేశాడు. ఇక తర్వాత ఆ కిల్లర్ ఎక్కడ చంపబోతున్నాడని తనకి ముందే తెలిసిపోతుంది. వెంటనే ఆ ప్లేస్ కి బయలుదేరతాడు. కానీ మధ్యలో రాయల్ ఫ్యామిలీ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. వీడి ఆఫీస్ నుంచే ఫెడ్రిక్ ఫైల్ ని దొంగిలించింది. వాళ్ళు రాగానే ఫెడ్రిక్ ని పట్టుకొని దారుణంగా కొడతారు. ఎందుకంటే ఫెడ్రిక్ కి ఈ ఆఫీసర్ పై కూడా అనుమానం ఉంటుంది. అలాగే తనకి అనిపిస్తుంది రాయల్ ఫ్యామిలీలో ఉన్న ప్రిన్సెస్ ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ పెళ్లి రాయల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి నచ్చలేదు. అందుకే ఆ వేశ్యలని చంపుతున్నారు. ఎవరెవరికైతే ఆ పెళ్లి గురించి తెలుసో అందరిని చంపేస్తే ఇక ప్రిన్స్ ఆ వేశ్యని పెళ్లి చేసుకున్నాడని ఈ ప్రపంచానికి తెలియదు కదా అనుకుంటారు. ఈ జరుగుతున్న మారణకాండకి ఈ రాయల్ ఫ్యామిలీ ఆఫీసర్ కూడా హెల్ప్ చేస్తున్నాడని ఫెడ్రిక్ కి అనుమానం ఉంటుంది. అలా ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఫెడ్రిక్ నెక్స్ట్ ఎక్కడైతే ఆ కిల్లర్ చంపబోతున్నాడో అక్కడికి వెళ్తాడు. కానీ తను వెళ్లే లోపే అక్కడ ఆల్రెడీ చంపేసి అవయవాలని దొంగిలించి వెళ్లిపోయి ఉంటాడు. అలాగే గోడ మీద కొన్ని వర్డ్స్ ను కూడా రాసి ఉంటాడు. దానిపై ఏదైతే ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయో దానికి కారణం జ్యూస్ మనుషులు కాదు అని రాసి ఉంటాడు. కానీ ఇప్పుడు ఉన్న జనం మాత్రం జ్యూస్ మనుషులే ఇదంతా చేస్తున్నారని అనుకుంటారు. అప్పుడే ఫెడ్రిక్ పై ఆఫీసర్ అక్కడికి వచ్చి ఆ అక్షరాలని తుడిచేయమని అంటాడు. కానీ ఫెడ్రిక్ మాత్రం అవి చెరపడానికి వీల్లేదు. ఈ కిల్లర్ అందరి దృష్టిని మళ్లించాలనుకుంటున్నాడు. జ్యూస్ మనుషులే ఇదంతా చేస్తున్నారని అందరిని నమ్మించడానికి ఇలా రాసి పెట్టాడు. ఇది చెరిపేస్తే వాడు రాసిందే నిజమని అందరూ అనుకుంటాడు అంటాడు. కానీ పై ఆఫీసర్ మాత్రం నేను చెప్పింది వినకపోతే నేను జాబ్ లో నుంచి తీసేస్తానని ఫెడ్రిక్ ని జాబ్ లో నుంచి తీసేస్తారు. జాబ్ నుంచి బయటికి వచ్చిన ఫెడ్రిక్ మాత్రం ఈ కేస్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలా తన బెడ్ పై పడుకొని ఉన్నప్పుడు ఈ కేస్ కి సంబంధించిన విజన్ తనకి వస్తుంది. అందులో ఆ కిల్లర్ మేరీని నెక్స్ట్ చంపబోతున్నట్టు చూస్తాడు. వెంటనే ఫెడ్రిక్ మేరీ కోసం ఒక లెటర్ ని కొన్ని పైసల్ని పంపిస్తాడు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక నుంచి దూరంగా వెళ్ళిపో అని. అలా ఆ పైసలు తీసుకొని తను ఆలోచిస్తూ ఉన్నప్పుడే అప్పుడే మనకి ఆ కిల్లర్ డ్రైవర్ కనిపిస్తాడు. తను మేరీని ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఫెడ్రిక్ కి వచ్చిన విజన్ నిజమైంది. నెక్స్ట్ ఆ కిల్లర్ చంపాలనుకున్నది మేరీనే. తర్వాత ఫెడ్రిక్ రాయల్ ఫ్యామిలీ సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. తన దగ్గరికి వెళ్లి తను అనుకుంటున్నది మొత్తం చెప్పేస్తాడు. నిజానికి ఈ హత్యలు మొత్తం చేయిస్తుంది క్వీన్ విక్టోరియానే. తన మనవడి పెళ్లి ఒక వేశ్యతో జరిగినందుకు తను తట్టుకోలేక ఆ వేశ్యలందరినీ తను చంపాలనుకుంటుంది అంటాడు. తను అనుకున్నట్టే ఆ పెళ్లి చూసిన అందరి వేశ్యల్ని చంపింది. కేవలం మేరీ మాత్రమే మిగిలింది. ఇప్పుడు మేరీని తను చంపాలనుకుంటుంది. కానీ నేను మేరీని చంపనివ్వను అంటాడు. అలాగే నువ్వు కూడా రాయల్ ఫ్యామిలీ డాక్టర్వే కదా, క్వీన్ కోసమే పని చేస్తున్నావు, నిన్నెప్పుడు అడగలేదా ఈ పనిలో భాగం కమ్మని అంటాడు. అప్పుడే ఆ డాక్టర్ క్వీన్ విక్టోరియా నన్ను అడిగింది. అందుకే ఇప్పటి వరకు ఎంతమంది అయితే వేశ్యలు చనిపోయారో వాళ్ళందరినీ నేనే చంపాను. ఎందుకంటే ప్రిన్స్ కి వాళ్ళ వల్లే ఒక రోగం వచ్చింది. ఆ రోగం వల్ల తను కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడు. దానికి నేను పగ తీర్చుకున్నాను అంటాడు. ఇప్పుడు ప్రిన్స్ కి ఆ వేశ్యకి పుట్టిన అమ్మాయే నెక్స్ట్ రాయల్ ఫ్యామిలీకి ప్రిన్సెస్ అవుతుంది. కానీ అది మేము జరగనివ్వము అంటాడు. అప్పుడే ఫెడ్రిక్ గన్ తీసి ఆ డాక్టర్ ని చంపడానికి ట్రై చేస్తాడు. వెనక నుంచి ఆ డాక్టర్ మనిషి వచ్చి ఫెడ్రిక్ పై అటాక్ చేస్తాడు. ఈ మొత్తం హత్యల్ని నిజంగానే చేయిస్తుంది రాయల్ ఫ్యామిలీయే.
ఈ డాక్టర్, ఆ జూనియర్ డాక్టర్, అలాగే ఆ ఆఫీసర్ అందరూ కలిసే ఈ హత్యల్ని చేస్తుంటారు. ఇప్పుడు ఈ నిజం ఫెడ్రిక్ కి తెలిసింది కాబట్టి తనని చంపేయాలని రాయల్ బంగ్లా నుంచి దూరం తీసుకువెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు జూనియర్ డాక్టర్ ఫెడ్రిక్స్ కి ఇంజెక్షన్ ఇచ్చి చంపడానికి ట్రై చేస్తాడు. కానీ మనోడు గట్టిగా అరుస్తూ కలడంతో ఆ ఇంజెక్షన్ జూనియర్ డాక్టర్ కే గుచ్చుకుంటుంది. అలా అక్కడ నుంచి ఫెడ్రిక్ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ గుర్ర బండే తిరగబడిపోతుంది. ఇప్పుడు ఫెడ్రిక్ తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. వెంటనే అక్కడ నుంచి తప్పించుకొని ఎలాగైనా సరే మేరీని కాపాడాలని పరిగెట్టుకుంటూ మేరీ దగ్గరికి వస్తాడు. కానీ తను వచ్చే లోపే ఆ డాక్టర్ మేరీని చంపేసి ఉంటాడు. అదంతా చూసి ఫెడ్రిక్స్ చాలా ఫీల్ అవుతాడు. ఇప్పుడు తనకి పిచ్చ కోపం కూడా వస్తుంటుంది. ఎవరు చంపుతున్నారో తెలిసినా కూడా ఏమీ చేయలేకపోతున్నానని తన పై ఆఫీసర్ గొంతు పట్టుకొని, నా కొడక ఆ రాయల్ ఫ్యామిలీ డాక్టర్ ఎక్కడున్నాడో నాకు చెప్పు అంటాడు. అప్పుడు ఆఫీసర్, నువ్వు అతి చేయమాకురా, నువ్వేదైనా తలతిక్క పనులు చేస్తే ఆ వేశ్యలకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది, అందుకే అన్నీ మూసుకొని కూర్చో అంటాడు. వెంటనే ఫెడ్రిక్ చనిపోయిన మేరీ శవం దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం చెక్ చేస్తే తన వెంట్రుకలు కనిపిస్తాయి. కానీ అవి వేరే కలర్ లో ఉంటాయి. అప్పుడే తనకి అర్థమవుతుంది ఆ డాక్టర్ మేరీని కాకుండా వేరే వాళ్ళని చంపేశాడు అని. కానీ ఈ విషయం ఎవ్వరికి చెప్పడు. చెప్తే తన ప్రాణాలకి ప్రమాదం అని. అప్పుడే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక లెటర్ ని ఫెడ్రిక్ కి ఇస్తాడు. నిజానికి ఆ లెటర్ పంపింది మేరీ అయి ఉంటుంది. నేను ఒక ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా దోస్తు బిడ్డ నాతోటే ఉంది, తనే ఆ రాయల్ ఫ్యామిలీ లాస్ట్ వారసురాలు, తనని నేను జాగ్రత్తగా పెంచుతాను అంటుంది. అలాగే లెటర్ లో తను ఎక్కడికి వెళ్తుందో కూడా అడ్రస్ ని రాసి ఉంటుంది. మేరీకి ఫెడ్రిక్ అంటే బాగా ఇష్టం, అలాగే ఫెడ్రిక్ కి కూడా మేరీ అంటే ఇష్టం. అందుకే తనని కలవాలనిపిస్తే ఇక్కడికి రా అని రాసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఫెడ్రిక్ మాత్రం అక్కడికి వెళ్ళాలనుకోడు. ఎందుకంటే తను అక్కడికి వెళ్తే ఒకవేళ అందరికీ తను బతికే ఉందని తెలిస్తే తన ప్రాణాలకి ప్రమాదమని తను వెళ్లకుండా ఆ లెటర్ ని అక్కడే కాల్ చేస్తాడు. తర్వాత మనకి క్వీన్ విక్టోరియా కనిపిస్తుంది. తన మనవడి పెళ్లిలో ఉన్న అందరూ వేశ్యలు చనిపోయినందుకు విక్టోరియా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే అక్కడే ఆ డాక్టర్ కూడా ఉంటాడు. నిజానికి ఆ డాక్టర్ కి వాళ్ళని చంపేయమని మాత్రమే చెప్పి ఉంటుంది. కానీ ఆ డాక్టరే అతి ఉత్సాహం చూపించి వాళ్ళ అవయవాలను కూడా తీసేసి ఉంటాడు. వాటితో తను ఒక రిచువల్ ని చేసి ఉంటాడు. కానీ ఇదంతా విక్టోరియాకి నచ్చదు. వెంటనే పోలీసులు తనని అరెస్ట్ చేసి కోర్టులోకి తీసుకువెళ్తాడు. ఇలా అవయవాలని ఎందుకు తీసుకున్నావని అక్కడ అడుగుతారు. కానీ డాక్టర్ మాత్రం అలా చేసినందుకు నాకేం బాధ లేదు, ఇంకా అవకాశం ఇస్తే వేరే వాళ్ళ అవయవాలు కూడా తీసేస్తాను అంటాడు. దాంతో కోర్టు అనుకుంటుంది, ఈ నా కొడుకుకి మైండ్ సరిగ్గా లేదు, అందుకే వీడే పిచ్చి వాళ్ళపై ప్రయోగం చేయడానికి ఒక ట్రీట్మెంట్ ని కనిపెట్టాడు కదా, అది వీడిపైనే వాడండి అంటాడు. అలా ట్రీట్మెంట్ ని డాక్టర్ పైనే ఉపయోగిస్తారు. ఈ ట్రీట్మెంట్ చాలా నొప్పితో కూడుకుంది. అప్పుడే అందరికి తెలుస్తుంది నిజంగానే ఆ డాక్టర్ మైండ్ కూడా దొబ్బింది అని. తర్వాత ఫెడ్రిక్ కొలిక్ ఫెడ్రిక్ ని కలవడానికి వస్తాడు. తను ఫెడ్రిక్ దగ్గరికి వచ్చి చూడగానే తను నిద్రపోతున్నట్టు కనిపిస్తాడు. దగ్గరికి వెళ్లి తనని చెక్ చేస్తే అప్పుడే తనకి తెలుస్తుంది ఫెడ్రిక్ చనిపోయాడు అని. వెంటనే తన చేతిలో ఉన్న కాయిన్స్ ని తన కళ్ళపై పెడతాడు. నిజానికి ఫెడ్రిక్ మేరీ కోసమే ఇదంతా చేసి ఉంటాడు. తర్వాత లాస్ట్ లో మేరీ కనిపిస్తుంది. ఇంతకు ముందు ఫెడ్రిక్ తన విజన్ లో చూసినట్టే సముద్రం పక్కన ఒక చిన్న ఇంట్లో సంతోషంగా తన దోస్తు కూతురుతో ఉంటుంది. ఈ పాప ఎవరో కాదు, రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన లాస్ట్ వారసురాలు. తనని ఇప్పుడు మేరీ అడాప్ట్ చేసుకొని చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.